శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొబ్బరి ఊరు జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టడంతో కారులో ఉన్నవారు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన మస్తాన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కోల్కతా నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కారు టైరు పేలడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మస్తాన్తో పాటు భార్య, పిల్లలు గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొబ్బరి ఊరు జంక్షన్ సమీపంలో